ప్రస్తుతం బంగారు ధరలు వరల్డ్ మార్కెట్లో రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. 2026 మొదటి వారంలోనే స్పాట్ బంగారం ధర సుమారు $4,630కు దగ్గర నిలిచింది. ఇది గతేడాది 2025లో ఎన్నడూ చూడని పెరుగుదలకు చేరిన తర్వాత వచ్చినవి. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ బ్యాంక్ అధ్యయనాలు చూస్తే ఈ లోహాల వస్తువు ధరలు 2026 మధ్యలో కూడా ఆలస్యంగా తగ్గకుండా మరింత పెరిగి $5,000 సమీపానికి చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది బంగారాన్ని ఈ సంవత్సరం కూడా పెట్టుబడిదారుల దృష్టిలో నిలబెట్టేలా చేస్తోంది. ఇంకో ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ స్టాండర్డ్ చార్టర్డ్ కూడా 2026 బంగారం ధరపై సానుకూల అభిప్రాయం విడుదల చేసింది. ఇది 3 నెలల కోసం సుమారు $4,350 లక్ష్యాన్ని, 12 నెలల కోసం $4,800 వరకు ధరలు చేరే అవకాశాన్ని సూచించింది. ఇది ప్రధానంగా కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ద్రవ్యోల్బణ, దిగుబడి రేట్లపై అంచనాల మీద ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల మధ్య ఉన్న సంబంధం బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న సమయంలో పెట్టుబడిదారులు వడ్డీ ఇవ్వని ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. అలాంటి పరిస్థితుల్లో బంగారం సురక్షిత పెట్టుబడిగా మారి డిమాండ్ పెరుగుతుంది. ఇదే కారణంగా రాబోయే కాలంలో వడ్డీ రేట్ల విధానాలు బంగారం మార్కెట్ దిశను నిర్ణయించుకున్నాయి. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే మరో ముఖ్య కారణంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు, వాణిజ్య యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా పెట్టుబడిదారులు ప్రమాదకర ఆస్తుల నుంచి దూరమై సురక్షిత మార్గాల్ని అన్వేషిస్తారు. అటువంటి సందర్భాల్లో బంగారం సంప్రదాయంగా హెడ్జ్ ఆస్తిగా నిలుస్తుంది. ఆర్థిక అనిశ్చితి పెరిగిన కొద్ది బంగారంపై డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది మార్కెట్ విశ్లేషకులు మాత్రం చిన్న సమయ వ్యవధిలో ధరలు కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్లు మళ్లీ పెరిగితే అయితే బంగారంపై ఒత్తిడి పడవచ్చు. అంతేకాక బంగారం ధరలు ఇప్పటికే గణనీయంగా పెరిగాయి కాబట్టి కొంత క్యారెక్టర్ కరెక్షన్ కూడా కనిపించవచ్చు. అవకాశాల పరంగా చూసినట్లయితే ఇతర అంతర్జాతీయ అనలిస్ట్ సంస్థలు 2026 చివరిలో బంగారం ధరలు $4,400 నుంచి $4,900 పరిధిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అత్యధిక అంచనాలకు మించి కొంతమంది విశ్లేషకులు మరింత ఎక్కువ లక్ష్యాలను కూడా పెట్టారు. ఇది ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.